మీకు ఒక 2 అవర్స్లో ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తాం. ఆ క్వశ్చన్ పేపర్లో ఉండే క్వశ్చన్స్ని జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. అటెండెన్స్ మ్యాండేటరీ, ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మీకు ఒక 3 అవర్స్ పాటు టైం ఇచ్చి ఒక 60 మార్క్స్ పేపర్ ఒకటి ఇస్తారు. ఆ పేపర్సే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ఎథిక్స్ ఇంకా హ్యూమన్ వాల్యూస్. కొనొచ్చువా మీరు యాజ్ యూజువల్ రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్ళంగానే సడన్ గా మీ కాలేజ్ వాళ్ళు వచ్చి ఈ రోజు మీకు ఒక పబ్లిక్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాము, ఒక 2 అవర్స్ టైం ఇస్తున్నాము అని చెప్పి మీకు ఒక బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్ అంతా జాగ్రత్తగా చదువుకోండి. మీకు ఒక 2 అవర్స్ లో ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తాం. ఆ క్వశ్చన్ పేపర్ లో ఉండే క్వశ్చన్స్ ని జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. అటెండెన్స్ మ్యాండేటరీ, ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మీకు ఒక 3 అవర్స్ పాటు టైం ఇచ్చి ఒక 60 మార్క్స్ పేపర్ ఒకటి ఇస్తారు. ఆ పేపర్సే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ఎథిక్స్ ఇంకా హ్యూమన్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పేపర్ అయితే ఇలా ఉంటుంది. మీరు చూసినట్టయితే మీకు నియర్లీ 6 సెక్షన్స్ ఉంటాయి, 6 to 7 సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్ లో ఇక్కడ 8 సెక్షన్స్ ఉన్నాయి. 8 సెక్షన్స్ లోనూ రెండు క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 2 క్వశ్చన్ నుంచి ఏదన్నా ఒకటి చూస్ చేసుకొని మీరు ఆన్సర్ చేయొచ్చు. అలానే ఇంకొక పేపర్కి వచ్చేసరికి మీకు ఎథిక్స్ ఇంకా హ్యూమన్ వాల్యూ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. అది కూడా సేమ్ అంతే. మీకు 3 అవర్స్ పాటు టైం ఇస్తారు. 100 మార్క్స్ పేపర్ అన్నమాట. సో ఇందులోనూ చాయిస్ ఉంటుంది. ప్రతి సెక్షన్ నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో గైస్, ఈ పేపర్ అయితే మీకు చాలా లైట్ గా ఉంటుంది, కానీ ఎగ్జామ్ అయితే అస్సలు లైట్ తీసుకోకండి. ఎందుకంటే ఎగ్జామ్ కి అటెండెన్స్ మ్యాండేటరీ. బికాస్ మీరు ఈ ఎగ్జామినేషన్ మీ కాలేజ్ లోనే రాస్తారు, కానీ పేపర్ కరెక్షన్ మాత్రం వేరే కాలేజ్ వాళ్ళు చేస్తారు. క్వశ్చన్ పేపర్ అయితే బోర్డ్స్ దగ్గర నుంచి వస్తుంది. బోర్డ్స్ వాళ్ళకి మీరు ఈ ఎగ్జామ్ రాయడం అనేది చాలా మ్యాండేటరీ. ఆన్సర్ షీట్స్ ఖచ్చితంగా మీ కాలేజ్ వాళ్ళు చూపించాలి. కాబట్టి ఆబ్సెంట్ అవ్వకూడదు. ఏ రోజు ఈ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయో తెలుసుకొని ఆ రోజు కాలేజ్కి వెళ్ళి తప్పకుండా ఈ ఎగ్జామినేషన్ రాయండి. మీకు కావాల్సిన బుక్లెట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ బుక్లెట్స్ ని ఒక్కసారి వెరిఫై చేసుకొని జనరలైజ్డ్ గా కూడా రాయొచ్చు. మీరు మరీ డీప్ గా గుర్తుపెట్టేసుకొని బై హార్ట్ చేసుకొని రాయాల్సిన అవసరం లేదు. మీకు ఏం తెలిస్తే జనరలైజ్డ్ టాపిక్స్ ఇవన్నీ కూడా. సో గైస్, ఇప్పుడు మీకు ఈ ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ అలానే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ క్లియర్ గా అర్థమైతే, అలానే మన ఛానల్లో 8 మార్క్స్, 2 మార్క్స్, 4 మార్క్స్ ఈ టోటల్ కంప్లీట్ ఐపీ ప్రిపరేషన్ కి సంబంధించిన ప్లేలిస్ట్ అవైలబుల్ లో ఉంది. ఆ ప్లేలిస్ట్ కావాలంటే డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. అలానే ఈ శాంపుల్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు కావాలి అంటే మన వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఇంకా మీకు తర్వాత ఐపీ బోర్డ్స్ కి సంబంధించి ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేము వీడియో చేస్తాం. దానికోసం మీరు కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.